ఈ వీడియోలో ప్లాజివ్ సౌండ్స్ గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్లో 24 కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఈ కాన్సనెంట్ సౌండ్స్ వాటి ఉచ్చారణ పద్ధతిని బట్టి 5 రకాలుగా విభజింపబడ్డాయి. అవి ప్లాజివ్స్, ఫ్రికటివ్స్, ఎఫ్రికేట్స్, నాజల్స్ మరియు అప్రాక్సిమెంట్స్. అందులో మొదటిది ప్లాజివ్స్. ప్లాజివ్స్ గురించి తెలుసుకుందాం. The plosive sounds are produced when the flow of air briefly stopped and then released suddenly. Plosive sounds అనేవి గాలి ప్రవాహం క్లుప్తంగా ఆగి తరువాత హఠాత్తుగా విడుదలైన శబ్దాలు. ఇంగ్లీష్లో 6 ప్లాజివ్ సౌండ్స్ ఉన్నాయి. అవి బ బ బ ఠ ఠ ఠ డ డ డ ఖ ఖ ఖ గ గ గ. ప్లాజివ్స్ బ డ గ అనేవి వాయిస్డ్, అంటే వోకల్ కార్డ్స్లో కంపనంతో ధ్వని ఉత్పత్తి జరుగుతుంది. అలాగే ప్లాజివ్స్ ప ఠ ఖ అనేవి వాయిస్లెస్, అంటే గాలి మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ గమనిస్తే బ్యాగ్, మాబ్. ఇక్కడ బ వాయిస్డ్, ఎందుకంటే ఈ శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు గొంతులో వోకల్ కార్డ్స్ కంపించడం గమనించవచ్చు. నెక్స్ట్ పెట్, కప్. ఇక్కడ ప అన్వాయిస్డ్, ఎందుకంటే ఈ శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు గొంతులో వోకల్ కార్డ్స్ కంపించకపోవడం గమనించవచ్చు. అలాగే మిగిలినవి కూడా గమనిద్దాం. డాగ్, హెల్డ్, ట్రే, కెటిల్, గాడ్, రగ్, క్యాట్, డక్. ఈ పిక్చర్ని గమనించినట్లయితే ఆ శబ్దాలు పలికేటప్పుడు స్పీచ్ ఆర్గన్స్ యొక్క పొజిషన్స్ ఎలా మారుతున్నాయో అర్థమవుతుంది. ప బ వీటిని పలికేటప్పుడు పెదాలు 2 క్లోజ్ అయి వెంటనే ఓపెన్ అవ్వడం గమనిస్తాం. ఇలా ఈ 2 పెదాలని ఉపయోగించేటప్పుడు బిలాబియల్ అంటాం. తర్వాత ఠ్ డ్ వీటిని పలికేటప్పుడు నాలుక ఎల్విలార్ రిడ్జ్ని టచ్ అవుతుంది. తర్వాత ఖ గ వీటిని పలికేటప్పుడు నాలుక వేలర్ని టచ్ అవుతుంది. ఈ వీడియోలో ప్లాజివ్ సౌండ్స్ గురించి తెలుసుకున్నాము.